హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గత 7 వీడియోస్ నుంచి ఈ వర్బ్స్ చూస్తూ ఉన్నామండి. ఇంతవరకు నేను 270 వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రకరకాల వివిధ సెట్స్ వైజ్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవాళ మరొక సెట్ చూద్దామండి. ఇవాళ పొగడటం, మెచ్చుకోవటం, ప్రశంసించడం, ఓకేనా, ఆరాధించడం, అభినందించడం, ఇలాంటి వర్డ్స్ అన్నీ ఏమనాలి, అందులో రకాలు ఏంటి, చిన్న పొగడ్త అయితే ఏంటి, పెద్దగా ఏంటి, ఇలాంటివన్నీ చెప్పుకుందామండి. ఎస్, ఇవాళ మొదటి పదం చూద్దామండి. ఈ పొగట్టం, మెచ్చుకోవడం, ప్రశంసించడం, అభినందించడం, ఆరాధించడం, ఇలాంటి వర్డ్స్ అని చెప్పుకుందాం. ఇవాళ మొదటిగా ప్రైజ్, PRAISE, ప్రైజ్. ప్రైజ్డ్, ప్రశంసించు, మెచ్చుకొను, పొగుడు. నెక్స్ట్ అండి కాంప్లిమెంటెడ్. ఇక్కడ V3 రాయలేదండి, ఈ వర్డ్స్ రాయడానికి కుదరట్లేదని రెండే రాశాను. కాంప్లిమెంటెడ్, కాంప్లిమెంట్ కాదు, కాంప్లిమెంటెడ్. అలానే ఇక్కడ తెలుసుగా మీకు, ఈ TEDని TIDగా పలకాలి. కాంప్లిమెంటెడ్. ఇది కూడా అంతే. మెచ్చుకొను, ప్రశంసించు, పొగుడు. డిఫరెన్స్ ఏంటి? ప్రైజ్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి? ప్రైజ్ అంటే ముఖ్యంగా మీరు పెట్టిన ఎఫర్ట్స్, మీరు చేసిన పని, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ పొగిడితే ప్రైజ్ అంటామండి. మై టీచర్ ప్రైజ్డ్ మీ అలాట్ ఫర్ డూయింగ్ హోంవర్క్ కరెక్ట్లీ, రైట్? హోంవర్క్ బాగా చేసినందుకు మా టీచర్ నన్ను పొగిడారు, మెచ్చుకున్నారు, రైట్? మై టీచర్ ప్రైజ్డ్ మీ అలాట్ ఫర్ డూయింగ్ హోంవర్క్ వెల్. హోంవర్క్ బాగా చేసినందుకు నన్ను పొగిడారు. మరి కాంప్లిమెంటెడ్ ఏంటది? అపియరెన్స్ అండి. డ్రెస్, లుక్స్, అపియరెన్స్, కనిపించే తీరు, ఓకేనా? కనిపించే తీరు పట్ల ఎవరైనా అభినందిస్తే, మెచ్చుకుంటే కాంప్లిమెంట్ అంటాం. షీ కాంప్లిమెంటెడ్ మీ ఆన్ మై హెయిర్ కట్. మీ హెయిర్ కట్ బాగుంది అని నాకు కాంప్లిమెంట్ చేశారు, అంటే మెచ్చుకున్నారు, పొగిడారు. అలాంటి వ్యత్యాసం ఉందండి. ప్రైజ్ అంటే ఏంటండి? మీరు చేసిన పనికి, మీ బిహేవియర్కి. అలానే కాంప్లిమెంట్ అంటే మీ అపియరెన్స్ సంబంధించి పొగిడితే కాంప్లిమెంట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్ అండి, హెయిల్డ్. ఇది కూడా అంతే అండి. ప్రశంసించడం, పొగడడం, మెచ్చుకోవడం బహిరంగంగా అంటే న్యూస్ పేపర్ ద్వారాగా, మ్యాగజైన్స్ ద్వారాగా, లేకపోతే మీడియా ద్వారాగా ఎవరినైనా పొగిడితే హెయిల్ అంటారండి. ఆల్ పీపుల్ హెయిల్డ్ హిమ్ ఫర్ గెటింగ్ నోబెల్ ప్రైజ్ సాధించినందుకు గాను అందరూ కూడా అతన్ని పొగిడారు, మెచ్చుకున్నారు త్రూ మీడియా. దాట్ ఈస్ ద మీనింగ్. అలాగే నలుగురిలో బాహాటంగా పొగుడుతారు కదా, దాట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ హెయిల్. ఇప్పుడు అప్పట్లో రాజులు వస్తున్నప్పుడు ఇలా వాళ్ళ పేర్లు అవి జపించి పొగిడేవారు కదా, రాజ్యమార్తాండ. వాళ్ళు వచ్చేటప్పుడు అవి ఇవి చెప్పి వాళ్ళని పొగుడుతూ ఉండేవారు. అలా పబ్లిక్గా ఎవరినైనా పొగిడితే హెయిల్ అంటారండి, రైట్? నెక్స్ట్ వర్డ్ అండి, అప్లాడ్ కాదండి, అప్లాడెడ్. అభినందించు, ప్రశంసించు, మెచ్చుకొను, ఓకేనా? ముఖ్యంగా చప్పట్లు కొట్టి పొగిడితే, మెచ్చుకుంటే, అలాగే వాళ్ళ హర్షము, ఆనందము వ్యక్తం చేయడం, వాళ్ళ సపోర్ట్ తెలియజేయటం. ఏదైనా చప్పుడు చేసి, చప్పట్లు కొట్టి, బల్లలవి మోది వాళ్ళ సపోర్ట్ తెలియచేయటము, వాళ్ళ యొక్క మెచ్చుకోలు తెలియచేయటం, ఓకేనా? వెన్ ద బిల్ వాజ్ పాస్డ్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ అప్లాడెడ్ బై ట్యాపింగ్ ఆన్ ద టేబుల్స్, ఓకేనా? బిల్ పాస్ అయిందని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ టేబుల్ పైన ఇలా కొట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభినందనలు తెలిపారు, వాళ్ళ యొక్క ప్రశంస తెలిపారు. ఇలా ప్రశంసించడం, మెచ్చుకోవడం అప్లోడ్ అంటారు. చప్పట్లు కొట్టి అప్లోడ్ చేయడం అండి, ఓకేనా? రైట్. ద ఆడియన్స్ అప్లోడెడ్ ద సింగర్ వెన్ ద సింగర్ finished her singing on the stage.
ఆల్ ద ఆడియన్స్ అప్లోడెడ్ ద సింగర్. ఓకేనా, ఆమె పాట పాడేసిన తర్వాత విన్నవాళ్ళు ఆడియన్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళ యొక్క ప్రశంసను తెలిపారు. ఇలా చప్పట్లు కొట్టి వాళ్ళ యొక్క అభినందన, ప్రశంస, సపోర్ట్ తెలియజేస్తే అప్లోడ్ అంటారండి. రైట్. నెక్స్ట్ అండి, అప్రిషియేట్. ఎలా చెప్పాలండి? అప్రిషియేటెడ్. ఈ 3 రాయలేదండి సరిపోక. అప్రిషియేటెడ్. TED must be pronounced like a TID. అప్రిషియేటెడ్. మెచ్చుకోవడం, అభినందించడం అండి. అలాగే రెండో మీనింగ్ ఏంటంటే ఏదైనా విలువ పెరిగితే అప్రిషియేట్ అంటారండి. మొదటిగా మెచ్చుకోవడం అండి, ఏదైనా ఘనత సాధిస్తే అప్రిషియేట్ చేయడం అండి. ఓకేనా, మై బాస్ అప్రిషియేటెడ్ మీ ఫర్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మ్యానర్. ఓకేనా, ప్రాజెక్ట్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను నన్ను నా బాస్ అభినందించారు, మెచ్చుకున్నారు. అలాగేనా, అలానే విలువ పెరగడం అండి. ఓకేనా, షేర్ మార్కెట్లో విలువలు పెరుగుతాయి కదండి, వాళ్ళు పెట్టిన షేర్స్ పెరుగుతూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో కంపెనీలో వాటి విలువ పెరుగుతాయి. అలా విలువ పెరగటాన్ని అప్రిషియేట్ అంటారండి. హిజ్ షేర్స్ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అతని యొక్క షేర్ విలువ బాగా పెరిగింది అని చెప్తున్నానండి. ఓకేనా, అప్రిషియేట్ అంటే మెచ్చుకోవడం, పొగడడం, అలానే విలువ పెరగటం. రైట్. నెక్స్ట్ అండి ఏంటండి? అడ్మైర్, అడోర్, వర్షిప్. 3 ఒక్కటేనండి. అభిమానించడము, మెచ్చుకోవడము, ఆరాధించడము, కొలవటము, గౌరవించటం. ఏంటండి? అభిమానించడం, ఆరాధించడం, కొలవడం, గౌరవించటం. అభిమానించడం, ఆరాధించడం, గౌరవించడం, కొలవటం. మనం దేవుళ్ళను కొలుస్తాం. దేవుళ్ళకి వాడే పదము వర్షిప్ అండి. ఓకేనా, దేవుళ్ళకి వాడే ఆరాధించడం, పూజించడం, కొలవటం. ఐ వర్షిప్ లార్డ్ వెంకటేశ్వర. నేను లార్డ్ వెంకటేశ్వర అని వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. ప్రత్యేకంగా దేవుళ్ళ కోసం వాడే పదం అండి ఇది. ఓకేనా, మనుషుల్ని ఆరాధిస్తాను అంటే కనుక అడోడ్. అభిమానించు, ఆరాధించు, అతిగా ఇష్టపడు. ద యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అడోర్ ద సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. ఇప్పుడు వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఇళయరాజాను ఎంతగానో ఆరాధిస్తారు. ద యంగ్ సింగర్స్ అడోర్ ఎస్పి బాలు అల్లాట్. ఇప్పుడున్న సింగర్స్ అందరూ, యంగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎస్పి బాలును ఆరాధిస్తారు, దైవంలాగా భావిస్తారు. అలా అతిగా ఇష్టపడడాన్ని, ఎంతగానో ఆరాధించడాన్ని అడోర్ ఆర్ ఎల్స్ వర్షిప్ అంటారు. అడ్మయర్ కూడా అలాంటిదేనండి. అభినందించడం, మెచ్చుకోవడం, ఇష్టపడడం. రైట్. ఐ అడ్మయర్ మై టీచర్స్. ఐ ఆల్వేస్ అడ్మయర్ హిస్ కరేజ్. నేను ఎప్పుడూ అతని యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటాను, ధైర్యాన్ని ఇష్టపడతాను, బాగా చేస్తాడని చెప్పేసి. ఇదండి మీనింగ్. ఏంటండి ఇవాళ మనం ఏం చెప్పుకున్నాము? మనం మెచ్చుకోవడం గురించి చెప్పుకున్నాం. ప్రైజ్డ్. ఏదైనా పని చేస్తే మీ బిహేవియర్ గురించి మెచ్చుకుంటే ప్రైజ్ అంటామండి. అలా కాకుండా మీ అపీరియన్స్, మీ డ్రెస్ బాగుందనో, మీ ఎయిర్ కట్ బాగుందనో చెప్తే కనుక కాంప్లిమెంట్. ఓకేనా. హెయిల్ అంటే బహిరంగంగా మెచ్చుకోవడం. న్యూస్ పేపర్స్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, అందరికీ బాహాటంగా మెచ్చుకోవడాన్ని హెయిల్ అంటారండి. రైట్. అప్లోడ్ అంటే చప్పట్లు కొట్టి లేదా సౌండ్ చేసి మెచ్చుకోవడాన్ని అప్లోడ్ అంటారు. ఈ చప్పట్లకు మరొక పదం ఉంది, రాసేస్తాను ఇక్కడ. చప్పట్లు అనే దానికి మరొక పదం ఉంది. ఏంటి తెలుసు కదా మీకు? క్లాప్. చప్పట్లు కొట్టడాన్ని క్లాప్ అంటాం. CLAPPED. క్లాప్డ్. చప్పట్లు కొట్టడం. అలాగే ఇంకో మాట కూడా ఉంది, CHEER. చియా. CHEERED. చీయర్డ్ అంటే ఏంటండి? కేరింతలు కొట్టడం. చప్పట్లు కొట్టడాన్ని క్లాప్ అంటారండి. When Rohit Sharma hit a six, all the spectators clapped and cheered. రోహిత్ శర్మ 6 కొట్టినప్పుడు అక్కడ ఉన్న స్పెక్టేటర్స్ అంతా చప్పట్లు కొట్టారు, అలాగే కేరింతలు కూడా కొట్టారు. When Rohit Sharma hit a six, all the spectators in the stadium cheered and clapped.
ఇలా చప్పట్లు కొట్టడాన్ని క్లాప్ అంటాము. కేరింతలు కొట్టడాన్ని చియా అంటామండి. చీర్ కాదు, చియా. రైట్. నెక్స్ట్ అండి, యాడ్ చేశాను అక్కడ 2 పదాలు, మీరు కూడా రాసుకోండి. ఇకపోతే హెయిల్ అంటే బహిరంగంగా మెచ్చుకోవడం అని చెప్పేశామండి. అలానే ఆ హెయిల్కి ఇంకొక మాట చేరిస్తే ఏంటది? హెయిల్కి ఇంకో ఓడ ఏం చేరుద్దామండి ఇక్కడ? హెయిల్కి ఫ్రమ్ పెట్ట. హెయిల్ ఫ్రమ్, హెయిల్డ్ ఫ్రమ్, హెయిల్డ్ ఫ్రమ్. P3 రాయలేదండి. ఎవరైనా ఒక ప్రాంతానికి చెందితే కనుక, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి చెందినప్పుడు హెయిల్ ఫ్రమ్ అంటారండి. MS ధోని హెయిల్స్ ఫ్రమ్ జార్ఖండ్. సచిన్ టెండూల్కర్ హెయిల్స్ ఫ్రమ్ ముంబై. నరేంద్ర మోదీ హెయిల్స్ ఫ్రమ్ గుజరాత్. ఇలా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళుగా చెప్పాలి అంటే కనుక హెయిల్ ఫ్రమ్ అంటారు. అది పూర్తిగా మనుషులకి వాడతారండి. నెక్స్ట్ అండి, బిలాంగ్ టు చెంది ఉండు, ఒక కుటుంబానికి చెంది ఉండటం, ఒక సామాజిక వర్గానికి చెంది ఉండటం, ఒక కుటుంబానికి, ఒక సామాజిక వర్గానికి, ఒక జాతికి చెంది ఉండటం, లేకపోతే అది మాకు చెందినది, అది మాది అని చెప్పడం. దిస్ సైట్ బిలాంగ్స్ టు మీ. ఈ సైట్ ఏదైతే ఉందో అది మాకు చెందింది, నాకు చెందింది. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. ఈ బుక్ నాకు చెందింది అంటే నాకు సంబంధించింది, నాది అని అర్థం. ఓకేనండి. హెయిల్ ఫ్రమ్ అంటే ఏంటండి? ఒక మనిషి ఒక ప్రాంతానికి చెంది ఉండడం, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి. బిలాంగ్ టు అంటే మాత్రం సాధారణంగా వస్తువులకు వాడుతూ ఉంటారు. అలాగే మనుషులకు కూడా వాడచ్చు. మనుషులైతే జాతికి చెందినవారు, ఆ కుటుంబానికి చెందినవారు, లేకపోతే ఇలా చెప్తారండి. రైట్. హెయిల్ ఫ్రమ్ అంటే ప్రాంతానికి మాత్రమే వాడతారు. రైట్. ఎస్. నెక్స్ట్ వర్డ్ అండి, ఫ్యాసినేట్. ఏంటండి? ఫ్యాసినేటెడ్. ఇక్కడ టీఈడి ఉంది. V2లో పాస్ట్ ఫామ్లో టీఈడి ఉంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్లో కూడా టీఈడి ఉంది. ఎప్పుడైనా మనకి టీఈడి ఎండింగ్లో కనిపిస్తే టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. ఫ్యాసినేటెడ్. ఆకర్షించు, మంత్రముగ్ధుల్ని చేయు. ఓకేనండి. అట్రాక్ట్, ATTRACT, అట్రాక్టెడ్. ఇది కూడా సేమ్ మీనింగ్ అండి, ఆకర్షించు. సేమ్ టు సేమ్. అయితే వ్యత్యాసం ఏంటి? అట్రాక్ట్ అన్నా ఫ్యాసినేట్ అన్నా ఒకటే. ఫ్యాసినేట్కి ముఖ్యంగా మంత్రముగ్ధుల్ని చేయు అంటే పాజిటివ్గా తీసుకునేటప్పుడు ఫ్యాసినేట్ అంటారండి. ఎలాగా? ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై హర్ బ్యూటీ. నేను ఆమె యొక్క అందానికి మంత్రముగ్ధుని చేయబడ్డాను, ఆమె అందం చేత. ఓకేనండి. ద స్టోరీ ఫ్యాసినేట్స్ మీ ఎవ్రీ టైమ్. ఆ స్టోరీ ఏదైతే ఉందో నన్ను ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంది బాగా. ఇలా పాజిటివ్గా చెప్పుకునేదానికి ఫ్యాసినేట్ అంటారు. మరి అట్రాక్ట్ అంటే వి షుడెంట్ అట్రాక్ట్ నెగిటివ్ థింగ్స్కి మనం ఆకర్షితులు అవ్వకూడదు. ఓకేనండి. ఇలా ద జాబ్ అట్రాక్ట్స్ మెనీ స్టూడెంట్స్. ఆ ఉద్యోగం చాలామందిని ఆకర్షిస్తుంది. ఇలా. ఓకేనండి. ఫ్యాసినేటెడ్. అట్రాక్ట్, ఇట్స్ నాట్ అట్రాక్ట్ కాదండి, ఆ పలకాలి. అట్రాక్టెడ్. దానికి ఆపోజిట్ వర్డ్ కూడా చూద్దాం. రిపెల్. ఏంటండి? రిపెల్డ్. వికర్షించు, మీ అందరికీ తెలిసిందే. దానికి మళ్ళీ తిప్పికొట్టు. ఏవైనా అటాక్స్ కానీ, లేకపోతే ముఖ్యంగా దాడులండి, ఫిజికల్గా దాడులు చేయడం, భౌతిక దాడులు ఎవరైనా చేస్తే, ముఖ్యంగా ఆర్మీ. ద ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు రిపెల్ అటాక్స్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాడుల్ని తిప్పికొట్టడం కోసం. ఓకేనా? తిప్పికొట్టడాన్ని రిపెల్ అంటారండి, దాడుల్ని తిప్పికొడితే. అలాగే వికర్షించడం అండి. సేమ్ పోల్స్, I mean to say, magnets may repel with each other. ఈ అయస్కాంతాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయండి. సేమ్ పోల్స్ దగ్గరగా పెడితే ఒకటినొకటి వికర్షించుకుంటాయి. అలా వికర్షించుకోవడాన్ని రిపెల్ అంటారు. నెక్స్ట్ వర్డ్స్ అండి, ఏదైనా తగ్గిస్తే, క్షీణిస్తే ఎలాగా? ఇందులో మొదటిగా సబ్సైడెడ్. ఓకేనా? తగ్గు. ఏంటండి? సబ్సైడ్ అంటే ఏంటి? తగ్గు. అలానే డిక్లైన్డ్. ఇక్కడ చూడండి ఏముందండి, ఇక్కడ ఏముంది? డిఈడి అనే స్పెల్లింగ్ వచ్చింది.
ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన డిఈడి అనే స్పెల్లింగ్ వస్తే దాన్ని డిఈడి కాకుండా డిఐడిగా చదవాలి. డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. ల్యాండ్, ల్యాండెడ్. సౌండ్, సౌండెడ్. బ్రాండ్, బ్రాండెడ్. అలానే సబ్సైడ్, సబ్సైడెడ్, సబ్సైడెడ్. తగ్గడం అంటే చిన్నగా అయిపోవడం, తగ్గడాన్ని ఏమంటారు? సబ్సైడ్. డిక్లైన్ అంటే తగ్గటమే. మరి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ సబ్సైడ్ చూద్దామండి. సబ్సైడ్ అంటే తగ్గడం అండి. కోపం, నొప్పి, వర్షం, ఓకేనా, ఎండ, చలి, నాయిస్, అలాగే సౌండ్, అలాగే తుఫాన్, ఇలాంటివి ఏవైనా తగ్గితే సబ్సైడ్ అంటారు. సబ్సైడ్ అంటే ఏంటంటే కోపం, నొప్పి, బాధ, వర్షం, ఎండ, చలి, ఓకేనా, తుఫాన్, ఇలాంటివి ఏవైనా తగ్గితే సబ్సైడ్ అంటారండి. రైట్? ఎలా అండి? ద రెయిన్ సబ్సైడెడ్. ద రెయిన్ హ్యాస్ సబ్సైడెడ్ జస్ట్ నౌ, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. వర్షం ఇప్పుడే తగ్గింది. ద రెయిన్ హ్యాస్ సబ్సైడెడ్ జస్ట్ నౌ, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. ఓకేనా? ఇలా ఏంటండి, కోపం కానీ, నొప్పి కానీ, వర్షం కానీ, ఎండ కానీ, చలి కానీ, ఇలాంటివి ఏవైనా తగ్గితే సబ్సైడ్ అంటారండి. రైట్? నెక్స్ట్ అండి, డిక్లైన్, డిక్లైన్డ్, డిక్లైన్. తగ్గు, క్షీణించు. దీనికి మూడో మీనింగ్ కూడా ఉందండి. తిరస్కరించు, కాదను, వలదను, వద్దను. ఏంటండి? డిక్లైన్ అంటే సబ్సైడ్ లాగే తగ్గు. సబ్సైడ్ అంటే ఏంటి? తగ్గటమే. ఏం తగ్గడం అండి? నొప్పి, బాధ, ఓకేనండి, నొప్పి, బాధ, వర్షం, ఎండ, చలి, ఇలా తుఫాన్, ఇలాంటివి ఏవైనా తగ్గితే సబ్సైడ్ అంటాం. ద రెయిన్ హ్యాస్ సబ్సైడెడ్ జస్ట్ నౌ, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. ద పెయిన్ హ్యాస్ సబ్సైడెడ్ ఆఫ్టర్ అప్లయింగ్ జండుబామ్. జండుబామ్ రాసుకున్న తర్వాత నొప్పి తగ్గింది. రైట్? ఇలా సబ్సైడ్ గురించి మాట్లాడుకోవచ్చండి. అయితే డిక్లైన్ అంటే కూడా తగ్గటమే. ఏం తగ్గటము? నెంబర్ తగ్గటం అండి. ఏదైనా సంఖ్య తగ్గటాన్ని డిక్లైన్ అంటారండి. ద సేల్స్ ఆఫ్ ద కంపెనీ డిక్లైన్డ్ లాస్ట్ ఇయర్. ద సేల్స్ ఆఫ్ ద కంపెనీ డిక్లైన్ లాస్ట్ ఇయర్. గత ఏడాది ఆ కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గాయి. డిక్లైన్ అంటే ఆ రకంగా. అలాగే క్షీణించడం అండి. ఏం క్షీణించడం? ఆరోగ్యం క్షీణించడం. హిస్ హెల్త్ హ్యాస్ డిక్లైన్ రీసెంట్లీ. హిస్ హెల్త్ డిక్లైన్ రీసెంట్లీ. అతని ఆరోగ్యం ఈ మధ్య క్షీణించింది. అలానే మూడో మీనింగ్ ఏంటంటే కాదను, వలదను, తిరస్కరించు, రిఫ్యూజ్ చేయడం అండి. రైట్? దే ఆఫర్డ్ హిమ్ ఎ గుడ్ ప్యాకేజ్. he politely declined the offer. They offered him a good package for getting into the company. ఓకేనా? అతని కంపెనీలోకి తీసుకునేందుకు గాను మంచి ప్యాకేజ్ని అతనికి ఆఫర్ చేశారు. బట్ he politely declined the offer. అతను చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఇలా తిరస్కరించడానికి కూడా ఈ డిక్లైన్ వాడచ్చండి. డిక్రీస్, ఇక్కడ ఎండింగ్ సౌండ్ ఎలా చదవాలండి? డిక్రీస్, స్ అని చదవాలి. సరిగమప స్. డిక్రీస్డ్, డిక్రీస్డ్. తగ్గు, తగ్గించు. దానికి అదే తగ్గినా మనం తగ్గించిన. ముఖ్యంగా కంటికి కనిపించేవండి. నెక్స్ట్ అండి, డిమినిష్, డిమినిస్డ్, డిమినిస్డ్. తగ్గించు, తగ్గు. ఈ రెండు ఒకలాంటి పదాలే. డిక్రీస్, డిమినిష్. ఓకేనా? డిక్రీస్, డిక్రీస్డ్, డిక్రీస్డ్. డిమినిష్, డిమినిస్డ్, డిమినిస్డ్. తగ్గటము, తగ్గించడం. అయితే డిక్రీస్ అంటే కనిపించేవండి. కంటికి కనిపించేవి తగ్గినా, తగ్గిస్తే. ద ప్రైస్ ఆఫ్ వీట్, ద ప్రైస్ ఆఫ్ వీట్, గోధుమలండి. ద ప్రైస్ ఆఫ్ వీట్ హ్యాస్ డిక్రీస్డ్ 5% బై 5%. గోధుమల యొక్క ధర 5% తగ్గించారంట. తగ్గినాయి. ద ప్రైస్ ఆఫ్ వీట్ హ్యాస్ డిక్రీస్డ్ బై 5%. నెక్స్ట్ అండి, పీపుల్ షుడ్ డిక్రీస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ దే ఈట్. పీపుల్ షుడ్ డిక్రీస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ దే ఈట్. వాళ్ళు తినే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అని అంటున్నాను. ఇలా కంటికి కనిపించే వాటిని తగ్గటం, తగ్గించడం. అలాగే డిమినిష్, డిమినిస్డ్, డిమినిస్డ్. తగ్గడం, తగ్గించడం, సేమ్ మీనింగ్ అండి. కంటికి కనిపించనివి అంటే ఎలాగా? హిస్ పాపులారిటీ, హిస్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ డిమినిస్డ్ విత్ ద టైమ్. ఓకేనా? కాలక్రమంలో అతని పాపులారిటీ తగ్గింది అని అంటున్నాను. His popularity has diminished in the recent past. ఈ మధ్య అతనికి పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు అనేవి తగ్గాయి అని అంటున్నానండి. రైట్? ఇలా డిమినిష్ అంటే కంటికి కనిపించినవి, ఫీలింగ్స్ అలాంటివన్నీ, పేరు ప్రఖ్యాతులు ఇలాంటివన్నీ. డిక్రీస్ అంటే కంటికి కనిపించేవి అని అర్థం అండి. నెక్స్ట్ అండి, మిటిగైట్, మిటిగైటెడ్, మిటిగైటెడ్. మిటిగైట్ అంటే ఏంటండి? తగ్గించడమే.
ముఖ్యంగా మిటిగేట్ అంటే ప్రమాదాలను తగ్గించడం, ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించడం. ఏదైనా ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అంతగా ఉండకుండా ముందుగానే తగ్గించడాన్ని మిటిగేట్ అంటారు. ద గవర్నమెంట్ హ్యాస్ అన్ యాక్షన్ ప్లాన్ టు మిటిగేట్ ద పోవర్టీ ఆఫ్ ద కంట్రీ. ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉందండి. ఎందుకు? పేదరికాన్ని తగ్గించడం కోసం. ఓకేనా? ద గవర్నమెంట్ హ్యాస్ అన్ యాక్షన్ ప్లాన్ టు మిటిగేట్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పోవర్టీ. ఓకేనా? పేదరికం వల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ప్రభుత్వం దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంది అని చెప్పేసి అంటున్నాను నేను. మిటిగేట్ అంటే అది అర్థం. ద ఫైర్ ఫైటర్స్ రీచ్డ్. ఓకేనా? అగ్నిమాపక సిబ్బంది అంటాం కదా. ద ఫైర్ ఫైటర్స్ రీచ్డ్ ద స్పాట్ and they try to mitigate the loss of the property. ఓకేనా? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫైటర్స్ సకాలంలో చేరుకుని అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించేదానికి ప్రయత్నం చేశారు. ద ఫైర్ ఫైటర్స్ రీచ్డ్ ద స్పాట్ and they tried hard to mitigate the loss of the property there. Right. నెక్స్ట్ అండి, ఇంక్రీస్డ్. పెరుగు, పెంచు. మనం పెంచినా దానికి అది పెరిగిన. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ద ప్రైస్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ప్రభుత్వము ఆల్కహాల్ యొక్క ధరను పెంచింది అని అంటున్నానండి. రైట్. we need to increase the productivity of a company. మన కంపెనీ యొక్క ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. we need to increase the productivity of a company. మన కంపెనీ యొక్క ఉత్పత్తిని పెంచాలి అని అంటున్నానండి. రైట్. ఇలా మనం పెంచినా, ఎవరైనా పెంచినా దానికి అది పెరిగినా కూడా ఇలా ఇంక్రీజ్ అంటారు. ద పాపులేషన్ has increased from 1.2 million to 1.8 million in the recent past. The population has increased from 1.2 million to 1.8 million in the world. Right. ఇలా దానికి అది పెరిగినా మనం పెంచినా ఏంటండి, పెరగడం గురించి తగ్గడం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సెట్ అండి. ఈ సెట్లో మనము ఈ ప్లక్, స్లైస్, చోప్, కట్ ఇలా కోయడం గురించి, తరగడం గురించి, పీకడం గురించి, పెరకడం గురించి. ఈ కోయటంలో రకరకాలు, చిన్నగా కోస్తే ఏంటి, సన్నగా కోస్తే ఏంటి, నలుచదరంగా కోస్తే ఏంటి, కూరగాయలు కోస్తే ఏంటి, ఇలా కట్ చేయడానికి సంబంధించిన పదాలన్నీ ఒక చోట రాశానండి. దానికి సంబంధించిన పిక్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో మొదటిగా PLUCK, ప్లక్ట్. ఎలా పలకాలండి? పీతో ఎప్పుడైనా ఒక వర్డ్ని పలకాలంటే రెండు పెదవుల్ని క్లోజ్ చేసి ఒకేసారి ఎక్కువ గాలి వదులుతూ చెప్పాలి. PLUCK, ప్లక్. నేను రెండు లిప్స్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఒకేసారి విదిల్చి చెప్తున్నాను. పీపుల్, PACK, ప్యాక్. PAMPER, ప్యాంపా. PAPER, పైపా. అలానే PLUCK, ప్లక్ట్. కోయడం అండి. ఐ ప్లక్ ఫ్లవర్స్ ఫర్ ద గాడ్ డైలీ. నేను దేవుని కోసం రోజు పువ్వులు కోస్తాను. ఓకేనా? ఈ ప్లక్ అనే మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. పీకడం, పెరకడం, లాగడం, తుంచడం, తెంచడం. ఏంటండి? ఈ వెంట్రుకలు పీకటం, లేకపోతే కోడిబచ్చు పీకడము, పెరకడము, లాగడము, తుంచడము, తెంచడము. ఎలా అండి? పీకడం, లాగడం, తుంచడం, తెంచడం. ఇక్కడ అనేక అర్థాలు ఉన్నాయనండి. ఒకటొకటిగా చెప్పుకుందాం. రైట్. ఐ ప్లక్ ఫ్లవర్స్ ఫర్ ద గాడ్ డైలీ. నేను రోజు దేవుని కోసం పువ్వులకు వస్తాను. అలానే మనం చూడండి, తుంచుతాము, ఇలాగా చేతి వేళ్లతో ఇలా చిన్నగా ఇలా చేస్తాం. అలా చేసినా కూడా ప్లక్కే. అలానే మీటడం అండి. ముఖ్యంగా గిటార్, హీ టుక్ అవుట్ ద గిటార్ అండ్ ప్లక్డ్ ద స్ట్రింగ్స్. ఏంటండి? హీ టుక్ అవుట్ ద గిటార్ అండ్ హీ ప్లక్డ్ అట్ ద స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇలా తీగల్లాగా ఉంటాయి కదా, వాటిని స్ట్రింగ్స్ అంటాం. ఇలా వీణ మీటినా, గిటార్ మీటినా, లేకపోతే తుంచినా, తెంచినా, పీకినా, పెరకినా అన్నింటికి ఈ ప్లక్కే వాడతామండి. ఏం తుంచుతాం, ఏం తెంచుతాం? ఓకేనా? తొడిమెలు తుంచుతాం. ఓకేనా? పచ్చిమిరపకాయలు ఇలా చేస్తాం కదా, అలా చేసినా ప్లక్ అనే అంటారండి. ఓకేనా? తమలపాకులు ఇలా చేస్తాం కదా, అలా చేసినా కూడా ప్లక్ అనే అంటామండి. ఇలా పీకడం, పెరకడం. అలాగే బొచ్చు పీకడం. కోడికి బొచ్చు పీకుతాం. ఓకేనా? కోడిని చంపిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ముందర దాన్ని శుభ్రం చేసే భాగంగా
ఏం చేస్తాము, జుట్టుని ఇలా ఇలా పీకుతాం, దాన్ని కూడా ప్లక్ అనే అంటారు. రైట్. నెక్స్ట్ అండి, కోయడం గురించి పీకడం, పెరగడం, తుంచడం, తెంచడం ఇలాంటి వాటి గురించి చూస్తున్నాం. అందులో మొదటి పదం ప్లక్ చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ పదం అండి స్లైస్. ఏంటండి? స్లైస్. స్లైస్డ్ మీకు తెలుసండి. ఇక్కడ స్లైస్ అన్నప్పుడు చివరిని చూడండి, సౌండింగ్ ఎలా వచ్చిందా, స్ వచ్చింది. తర్వాత అలా వస్తే తర్వాత వచ్చే డీని ఇలా చదవాలండి, ట్. స్లైస్డ్, మిస్డ్, ఫేస్డ్, అనౌన్స్డ్. అలానే స్లైస్డ్ సన్నగా ముక్కలుగా తరగడాన్ని, సన్నని ముక్కలుగా కోయడాన్ని. ముఖ్యంగా మనము ఆనియన్ కాదండి, అనియన్. ఓకేనా? బిర్యానీ తినే సందర్భంలో మనము అనియన్స్ని స్లైస్ చేస్తాం. ఓకేనా? మామిడికాయని కూడా స్లైస్ చేస్తాం, కీరా దోసకాయని స్లైస్ చేస్తాం. ఇలా సన్నగా తరగడాన్ని స్లైస్ అంటారండి. సన్నని ముక్కలుగా కోయటాన్ని, సన్నగా తరగటాన్ని స్లైస్ అంటాం. నెక్స్ట్ అండి చోప్. కొంతమంది చాప్ అంటారండి, చాప్ కాదు, చోప్. చోప్డ్ చిన్న చిన్న ముక్కలుగా తరగటాన్ని. ముఖ్యంగా అనియన్స్, కూరగాయలు తరగడానికి కర్రీ ప్రిపేర్ చేసే ముందురా కూరగాయలు తరుగుతారు కదా, అలా తరగడాన్ని చోప్ అంటారండి. ఓకేనా? హీ చోప్డ్ వెజిటబుల్స్. అతను కూరగాయలను తరిగాడు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చోప్. నెక్స్ట్ అండి, ఇంకా కోయడం గురించే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వర్డ్ చూడండి, డైస్డ్. ముఖ్యంగా స్క్వేర్ పీసెస్లా కోస్తాం కదా, నలుచదరంగా కోస్తాం. ముఖ్యంగా మీట్ అండి, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, స్క్వేర్ ముక్కలుగా కోస్తాం కదా, దాన్ని డైస్ అంటారండి. రైట్? డైస్డ్ నలుచదరంగా కోయడం. ముఖ్యంగా మాంసాన్ని నలుచదరంగా కోస్తాం. అలా ఆ మాదిరిగా కోసినప్పుడు డైస్డ్ అంటారు. నెక్స్ట్ అండి స్లిట్. 3 ఫార్మ్స్ కూడా స్లిట్టే. ఓకేనా? బాగా సన్నని ముక్కలుగా కోయు అని రాశారండి, ఇక్కడ కాదండి. స్లిట్ అంటే మనకి ఇప్పుడు షాంపూ ప్యాకెట్ ఉందండి, షాంపూ ప్యాకెట్ని మనం చివరన ఇలాగ కోస్తాం, కత్తిరిస్తాము లేదా కోస్తాం. అలా నారోగా కత్తిరించడాన్ని స్లిట్ అంటాం. ఓకేనా? మనకి జంతుబళ్ళు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఈ పీక ఇలా కోస్తారు, అలా కోయడాన్ని స్లిట్ అంటారండి. రైట్? మనకి షాషే ఉంటుంది కదా, షాంపూ షాషే అంటే ఏంటి సార్? షాంపూ ప్యాకెట్ అంటాం కదా, దాన్ని షాషే అనాలి. ఓకేనా? ఈ షాంపూ షాషేని మనం చిన్నగా కోస్తాం కదా, అలా ఎందుకు? మనకి రైస్ బ్యాగ్ ఉందండి, 25 kgs రైస్ బ్యాగ్ ఉంది. కొన్నిసార్లు ఆ దారం సరిగా రాని సందర్భంలో మనం ఏం చేస్తాము, ఒక కత్తిరి కానీ బ్లేడ్ కానీ తీసుకొచ్చి ఇలా సన్నగా చివరిగా కోస్తాం, చివరి నుంచి చివరికి. అలా కోయడాన్ని స్లిట్ అంటారు. రైట్? ఈ కట్ అంటే ఏంటండి? కట్. ఓకేనా? మనకి తెగింది అని చెప్పడానికి, కోయడం అని చెప్పడానికి, కత్తిరించడం అని చెప్పడానికి. అలాగే తగ్గించడం, ద కంపెనీ హ్యాస్ కట్ హిస్ శాలరీ. కంపెనీ అతని యొక్క శాలరీని తగ్గించింది, కట్ చేసింది. ద కంపెనీ హ్యాస్ కట్ 5% ఆఫ్ హిస్ శాలరీ. కంపెనీ అతని యొక్క శాలరీని 5% తగ్గించింది అని చెప్తాము. అలాగే నిలిపివేయడం, లాస్ట్ నైట్ ద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ cut the electricity in my area. Last night the electrical department cut the electricity in our area. గత రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఏరియాలో కరెంటుని నిలిపివేసేయారు, కట్ చేసేసారు, ఇలా చెప్పేటప్పుడు. అలాగే ద స్పీడీ ట్రైన్ కట్ ద బస్ ఇంటూ 2 pieces. ఓకేనా? ఆ వేగంగా వస్తున్న ఆ ట్రైను ఆగి ఉన్న బస్సుని 2 ముక్కలుగా చేసింది. ఇలా 2 ముక్కలుగా చేసిన, రిబ్బన్ కట్ చేసిన, ఏదైనా కట్ చేయడం కనుక. ఓకేనా? ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ షీ హ్యాస్ కట్ ఆల్ ద రిలేషన్స్. ఆమెకి పెళ్ళి అయిన తర్వాత ఆమె అందరితోనూ సంబంధ బాంధవ్యాలు తెంచేసుకుంది. ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ హిమ్ షీ హ్యాస్ కట్ ఆల్ ద రిలేషన్స్ విత్ హర్ ఓన్ ఫ్యామిలీ. తన సొంత కుటుంబంతో తన అన్ని సంబంధ బాంధవ్యాలు కట్ చేసేసుకుంది, తెగదెంపులు చేసేసుకుంది, అలా కూడా చెప్తారండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సెట్ అండి. ఈ సెట్లో మనము అటాక్ అంటే దాడి చేయు, ఈ దాడికి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఒకే చోట రాశాను. అంటే మానసిక దాడి, శారీరక దాడి, భౌతిక దాడి, అలానే లైంగిక దాడి, ఇలా దాడి గురించి మాటల్ని మనం నేర్చుకుందామండి. ఫీలింగ్స్ పైన దాడి చేయటము, ఇలాంటివి. అలాగే
గాయపరచడం, గాయపడడం, మనసును గాయపరచడం, ఇలాంటి పదాలన్నీ ఒకే చోట రాశాను. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. రైట్. ఇవాళ మొదటి పదం వచ్చేసి అటాక్. ఏంటండి ఆ పదం ఏంటి? అటాక్. ఎటాక్ కాదండి, ఎటాక్ జరిగింది అని అంటారు. ఆ పలకాలి. అటాక్, అటాక్డ్, అటాక్డ్. గాయపరచు, గాయపరచు. అటాక్, అటాక్డ్, అటాక్డ్. అలానే ఇక్కడ ఈ ఎండింగ్ సౌండింగ్ చూసారనుకోండి, అటాక్ అన్నప్పుడు ఈ కా శబ్దం వస్తుంది. ఇలా చివరిన కా శబ్దం వచ్చినప్పుడు, క్ వచ్చినప్పుడు తర్వాత రాసే ఈ డీని ఇలా చదవాలి. అటాక్, అటాక్డ్. అలానే కుక్, కుక్డ్. లుక్, లుక్డ్. లైక్, లైక్డ్. ప్యాక్, ప్యాక్డ్. అలానే చూసుకుంటే అటాక్, అటాక్డ్, అటాక్డ్. గాయపరచు. ఫిజికల్గా కావచ్చు, మెంటలీ కావచ్చు. ఓకేనా? భౌతిక దాడి కావచ్చు, మెంటల్గా మానసిక దాడి కావచ్చు. ఏ విమెన్ వాజ్ అటాక్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రోబర్స్. ఏ విమెన్ వాజ్ అటాక్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రోబర్స్. ఈ దొంగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఒక ఆడామె దాడి చేయబడింది. రైట్. There was an article on the newspaper attacking rich people. ఓకేనా? న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారండి, ఈ ధనికులందరినీ అందరిపైన దాడి చేస్తూ. ఇలా మాటపూర్వకంగా కావచ్చు, నేరుగా కావచ్చు, దాడి చేయడాన్ని అటాక్ అంటారు. నెక్స్ట్ అండి హర్ట్. ఎలా చదవాలండి? హర్ట్. పాస్ట్ ఫామ్ హర్ట్, పాస్ట్ పార్టిసిపల్ హర్ట్. అన్నీ హర్ట్లే. కొంతమంది ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. హర్టెడ్ అని అంటూ ఉంటారు. అలా లేదండి. 3 ఫార్మ్స్ కూడా హర్ట్. గాయపడు, గాయపరచు. మానసికంగా, శారీరకంగా, ఫిజికలీ, మెంటలీ ఎలా అయినా కావచ్చు. ముఖ్యంగా రైట్, హిస్ వర్డ్స్ ఆర్ హర్టింగ్ మీ. హిస్ వర్డ్స్ ఆర్ హర్టింగ్ మీ. అతని మాటలు నన్ను బాధిస్తూ ఉన్నాయి. బాధించు, గాయపరచు, గాయపడు. I hurt myself while chopping vegetables. I hurt myself while chopping vegetables. కూరగాయలు తరుగుతూ ఉండగా నాకు నేనే గాయపరుచుకున్నాను, అంటే కోసుకుంది అని చెప్పడానికి అలా చెప్తారండి. రైట్. హార్మ్. ఎలా చదవాలి? హార్మ్. హార్మ్డ్, హార్మ్డ్. హాని చేయు, హాని చేయు. హార్మ్ అంటే ఏంటండి? హాని చేయు, గాయపరచు. ఎలాగా? మెంటలీ, ఫిజికలీ, హెల్త్ వైజ్. నేమ్, ఓకేనా, పేరు ప్రఖ్యాతుల్ని హాని చేయడం. రైట్. స్మోకింగ్ హార్మ్స్ యువర్ హెల్త్. ఓకేనా? స్మోకింగ్ అనేది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. దాట్ ఈస్ ద మీనింగ్. స్మోకింగ్ హార్మ్స్ యువర్ హెల్త్. హీ హ్యాస్ నాట్ హార్మ్డ్ ఎనీవన్ దేర్. హీ హ్యాస్ నాట్ హార్మ్డ్ ఎనీవన్ దేర్. అతను ఎవరిని గాయపరచలేదు. రైట్. హీ హార్మ్డ్ లాట్స్ ఆఫ్ పీపుల్ విత్ హిస్ వర్డ్స్. అలా కూడా అనొచ్చండి. రైట్. నెక్స్ట్ అండి అసోల్టెడ్. గాయపరచు లేదా దాడి చేయు, హింసాత్మకంగా, వైలెంట్గా. ఓకేనా? భౌతిక దాడి, వైలెంట్గా, హింసాత్మకంగా దాడి చేస్తే అసోల్ట్ అంటారు. ఇట్స్ నాట్ అసాల్ట్, ఇట్స్ ఏ అసోల్ట్. రైట్. అలానే చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఇక్కడ స్పెల్లింగ్ మీరు గమనించట్లయితే టీఈడి ఉందండి స్పెల్లింగ్ చివరిన. ఈ టీఈడిని ఎప్పుడుగా టీఐడిగా పలకాలండి. రాసేది టీఈడి రాస్తాం ఎండింగ్లో, కానీ పలికేది టీఐడిగా పలకాలి. అసోల్ట్, అసోల్టెడ్. హంట్, హంటెడ్. నావిగేటెడ్. ఓకేనా? ఇలా చూసుకుంటే అసోల్ట్, అసోల్టెడ్. గాయపరచు, దాడి చేయు, హింసాత్మకంగా. ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించిన పదం అండి ఇది. రైట్. A man assaulted a government officer. A man assaulted a government officer in the office. ఆఫీస్లో ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి పైన దాడి చేశాడు. భౌతిక దాడి, హింసాత్మకమైన దాడి చేశాడు. Four women have been assaulted sexually in that area. ఓకేనా? ఇలా లైంగిక దాడికి కూడా ఈ పదాన్ని వాడతారండి, కాకపోతే సెక్సువలీ అనే మాట యాడ్ చేస్తారు. 4 women have been assaulted sexually in that area. Right. Next and molested.
మొలెస్ట్ కాదండి, సాధారణంగా మొలెస్ట్ అంటూ ఉంటాం మనము. మొలెస్ట్ కాదు, మలెస్ట్ మలెస్ట్ మలెస్టెడ్ దాడి చేయడం అండి. ఇది కూడా లైంగిక దాడిని మలెస్ట్ అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల పైన చేసే దాడిని, జరిగే దాడిని మలెస్ట్ అంటారండి. మలెస్టెడ్. ద అక్యూజ్డ్ molested a school going girl. అక్యూజ్డ్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఒక స్కూల్కి వెళ్ళే పిల్ల పైన దాడి చేశాడు. ఎలాంటి దాడి? సెక్సువల్గా దాడి చేశాడు, రైట్? లైంగిక దాడి చేయడాన్ని మలెస్ట్ అంటాడు. ద అక్యూజ్డ్ molested a minor girl, రైట్? నెక్స్ట్ అండి, దాడి చేయడం గురించి మాట్లాడుతున్నామండి. నెక్స్ట్ పదం చూడండి, ambushed. ఎలా చదవాలండి? డీని ఇలా చదవాలి. ఎందుకు ఎలా చదవాలి? ఇక్కడ చూడండి, షా, అంబుష్, ష ఎలా అండి? పియుఎస్హెచ్ పుష్, ఆర్యుఎస్హెచ్ రష్, సిఆర్యుఎస్హెచ్ క్రష్, బ్రష్, స్మాష్. ఇలా షా వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలా చదవాలి. బ్రష్, బ్రస్ట్, అంబుష్, అంబుస్డ్, లాస్ట్, స్మాష్డ్, బ్రష్, బ్రస్ట్. అలా చూసుకుంటే అంబుష్డ్. ముఖ్యంగా హిడెన్ ప్లేస్ నుంచి ఎక్కడైనా దాక్కుని దాడి చేయడాన్ని అంబుష్ అంటారు. ద ఇండియన్ ఆర్మీ వాజ్ అంబుష్డ్ వైల్ దే వర్ గోయింగ్ ఫర్ దయర్ బేస్ క్యాంప్. ఓకేనా? వాళ్ళు బేస్ క్యాంప్ దగ్గరికి పోతా ఉన్నప్పుడు అంబుష్ చేయబడ్డారు బై ద టెర్రరిస్ట్. ద ఇండియన్ ఆర్మీ పీపుల్ have been ambushed by the terrorist while they were going to their base camp. బేస్ క్యాంప్ పోతూ ఉన్నప్పుడు దాడి చేయబడ్డారనమాట. ఇలాగా కొండ చాటు నుంచి కానీ చెట్టు చాటు నుంచి కానీ ఎక్కడైనా చాటుగా ఉండు ఒకేసారి దాడి చేయడాన్ని అంబుష్ అంటారండి, రైట్? నెక్స్ట్ పదం అండి, అబ్యూజ్డ్. ఇది కూడా దాడి చేయడం అండి, లైంగిక దాడి. దీనికి వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. బూతులతో ఎవరినైనా తిట్టడం, బూతు పదాలు తిట్టడాన్ని అబ్యూస్ అంటారండి. అధికార దుర్వినియోగం చేయడానికి కూడా అబ్యూస్ అంటారు. అది వేరే సందర్భంలో చెప్పుకున్నాము. ఇక్కడ దాడికి సంబంధించి చెప్తున్నామంటే అబ్యూస్డ్ లైంగిక దాడి చేయి. ద అక్యూజ్డ్ అబ్యూస్డ్ ఎ మైనర్ గర్ల్. ద అక్యూజ్డ్ ఆ ముద్దాయి అని అరెస్టుడు ఒక మైనర్ గర్ల్ని లైంగిక దాడి చేశాడు. ద అక్యూజ్డ్ అబ్యూస్డ్ ఎ మైనర్ గర్ల్. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి, ఇంజా. ఎలా చదవాలండి? ఇంజర్డ్. ఇంజూర్ కాదండి, ఇంజర్డ్. గాయపరచు. ఓకేనా? గాయపరచు. ముఖ్యంగా శరీరానికి సంబంధించిన గాయపడ్డాన్ని ఇంజర్ అంటారు. హీ ఇంజర్డ్ హిస్ నీస్ వైల్ ప్లేయింగ్ హాకీ. హాకీ ఆడుతున్నప్పుడు తన నీస్కి గాయపరుచుకున్నాడు తనకు తానే. ఐ ఇంజర్డ్ మై సెల్ఫ్ వైల్ చోపింగ్ వెజిటబుల్స్. ఓకేనా? కూరగాయలు తరుగుతుండగా నాకు నేనే గాయపరుచుకున్నాను. అలా మన బాడీని గాయపరుచుకుంటే ఇంజా అంటారండి, రైట్? నెక్స్ట్ అండి, టార్చర్డ్. హింసించి గాయపరచడం. ముఖ్యంగా ఇంకో మాట కూడా ఉందండి, హరాస్. ఏంటండి? హరాస్డ్ అంటే ఇది కూడా హింసించు, వేధించు. ఓకేనా? మనిషిని కొట్టడం ద్వారా కానీ లేకపోతే హింసించడాన్ని మన భౌతికంగా గాయపరిచి హింసిస్తే టోర్చర్ అంటారండి. అది ఈ హరాస్ అనేసరికి మాటలతో, చేష్టలతో హింసిస్తే హరాస్ అంటారు, రైట్? ద వైఫ్ వాజ్ టార్చర్డ్ బై హర్ హస్బెండ్. ద వైఫ్ వాజ్ టార్చర్డ్ బై హర్ హస్బెండ్. ఆ భార్య తన భర్త చేత టార్చర్ చేయబడింది, హింసించబడింది, రైట్? We can see lots of bosses in offices harass their employees. ఓకేనా? ఇలా చూడొచ్చండి. హరాస్ అంటే ఏంటండి? మానసికంగా మాటలతో వేధించడాన్ని హరాస్ అంటారు. భౌతికంగా వేధిస్తే టార్చర్ అంటారు. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్, డ్యామేజ్. ఇట్స్ నాట్ డ్యామేజ్. ఓకేనా? తెలుసు కదా మీకు,
ఇక్కడ ఏమొచ్చిందండి ఎండింగ్లో ఏజీఈ వచ్చిందండి. ఎప్పుడైనా ఈ అక్షరాలు, ఈ 3 అక్షరాలు ఎలా ఏజీఈ కావచ్చు, లేదా ఈజీఈ కావచ్చు, లేదా ఐజీఈ కావచ్చు. ఈ స్పెల్లింగ్స్ ఏవైనా ఇంగ్లీష్ పదం ఎండింగ్లో వస్తే ఈ స్పెల్లింగ్స్ని, ఈ 3 అక్షరాలని ఎలా పలకాలి? ఇజ్ అని చెప్పాలి. ఎలా? కాలేజ్, మెసేజ్, మెసేజ్ కాదు, నాలెడ్జ్, ఫ్రంటిజ్, ఫుటిజ్, రమిజ్, గరాజ్, మెసేజ్, మసాజ్, యూసేజ్, నాలెడ్జ్, లగ్గేజ్. ఇలా చూసుకుంటే దీన్ని ఎలా చదవాలండి? డ్యామేజ్. ఎలా చదవాలి? డ్యామేజ్, డ్యామేజ్డ్, డ్యామేజ్డ్. నష్టం కలిగించు, పాడు చేయి. ఓకేనా? లాట్స్ ఆఫ్ వెహికల్స్ వర్ డ్యామేజ్డ్ ఇన్ దాట్ ఇన్సిడెంట్. ఆ సంఘటనలో చాలా వాహనాలు డ్యామేజ్ అయిపోయినవి. ఓకేనా? నష్టం కలిగింది, పాడైనాయి అని చెప్పడానికి. లాట్స్ ఆఫ్ వెహికల్స్ వర్ డ్యామేజ్డ్ ఇన్ దాట్ యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో చాలా వాహనాలు పగిలినాయి, లేకపోతే నష్టం కలిగినాయి, ఇలా చెప్పేదానికి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. మనం ఇంతవరకు 300 వర్బ్స్ ఈ వీడియోతో కలుపుకొని మనం 300 వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సెట్స్ వైజ్ చూసాము. నవ్వటం, ఏడవటం, కలిగి ఉండటం, లేకపోతే నష్టపరచడం, గాయపరచడం, ఇలా సెట్స్ వైజ్ చూసుకున్నాము. ఇలా ఈ మాదిరిగా వర్బ్స్ నేర్చుకున్నట్లయితే వర్బ్స్తో పాటుగా వాటి యొక్క ప్రొనౌన్సియేషన్, గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, అన్ని విషయాలు తెలుస్తాయండి. If you like my content, please subscribe my channel. Thanks for watching here. Right.